దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి మరొకసారి మరణాత తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఎందుకు ఇన్ని మార్లు చెప్తున్నారు మీరు అనవచ్చు. మరణాత ఎన్ని మార్లు చెప్తా అన్ని మార్లు రాకడను గురించి మాట్లాడినట్టు. మరణాత అనగా ప్రభు అయిన యేసు రమ్ము, త్వరగా రమ్ము అనే అర్థములో ఉన్నవి. గనుక ప్రియులరా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేద్దాం. ఉదయకాలము నుండి ఇప్పటి వరకు మీ ప్రయాణములు, మీ ఉద్యోగాలు, మీ ఆలోచనలు, మీ తలంపులన్నీ కూడా నెరవేర్చి చక్కటి క్రియలలో ముందుకు సాగారని నమ్ముచు మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి వందనాలు, శుభాలు తెలియపరుస్తాం. ప్రియులారా, దినము పాఠం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. మహాగణుడువును మా పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే ప్రభా. నీ సన్నిధి కాపుదలను, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. నీ కృపతో నింపుమని అడుగుచున్నాను ప్రభా. ఆత్మీయుడ, ఆలోచనకర్తవైన మా పరలోక రాజా, వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో అది నీ చిత్తము ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చి నీ వాక్యముతో నింపమని అలుపడిన నేను నీ వాక్యమును చేతపట్టి ప్రభా నీ ఎదుటి చేరినాను ప్రభా. చేరి నన్ను, నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు ప్రభా. నా జ్ఞానము సరిపోదు దేవా. నా కంఠస్వర నీ బోరుగా వాడుకోండి. నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని, నీ రాకడ కాలములో అనుగ్రహించి నడిపించమని క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి నూతన ఆత్మ సంపాదన బలమును మనకు దేవుడు అనుగ్రహించును గాక. యోబు గ్రంథము మరి ముగింపులోకి ఇక 2 వచనాలు మాత్రమే మన మధ్య ఉన్నాయి. 4 ప్రసంగాలుగా దాన్ని వివరించడానికి మనం సిద్ధపడుతున్నాం. గనుక ప్రియులారా, అంటే మరొక 4 రోజులు ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. గనుక ఈ వాక్యము యోబు గ్రంథము 41వ అధ్యాయము మొదటి నుండి సుమారు మనము కొన్ని వచనాలు, అంటే 16 వచనాలు 17 వచనాలు మనం ధ్యానం చేస్తే దాని భావం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువమ్మా. నీవు మకరమును అమ్మా గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చెయ్యినా? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మరలా కొనసాగిస్తున్నాడు దేవుడు. సుడిగాలి రూపంలో కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే సుమారు ప్రియులరా 37 వచనాల వరకు, అధ్యాయాల వరకు సాతాను సంబంధమైన వారు, యోబు సంబంధమైన వారు మాట్లాడుతూనే ఉన్నారు. యోబు మౌనంగా ఉన్నాడు. కానీ యోబు సంబంధమైన దేవదేవుడు సుడిగాలి రూపంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మకరము
అనే పిలువబడిన దానికి నువ్వు గేలము వేయగలవా? దాని నోటికి గేలము గుచ్చగలవా? దానిని నీ నోటితో బంధించగలవా, లేకపోతే నీ చేతులతో బంధించగలవని ప్రియులరా ప్రభు అడుగుచున్న మాటలని మనం వింటున్నాం. చదువమ్మా. మృదువైన మాటలు నీతో పలుకునా, నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకునినట్లు అది నీతో నిబంధన చేయన. దేవునికి స్తోత్రం. ఇది నిబంధన కలిగిన మాటలు. నిబంధన దేవుడు అడుగుచున్నాడు, నీకు నాకు నిబంధన ఉన్నదా? ఆ నిబంధన నువ్వు కొట్టుకుని తెంచుకుని బయటకు వచ్చేసావు. అది లూసిఫర్ చేసిన మరి క్రియ. దేవునికి లూసిఫర్కు ఒక నిబంధన ఉన్నది. దూతల్లో పరమదూతన ఈ దూత నిబంధన మీరి నిబంధన తెంచుకుని బయటకు వచ్చేసింది. ఇప్పుడు నిబంధన నీకుందా అని అడుగుతున్నాడు దేవుడు. 5వ వచనం 6వ వచనం, నీవు ఒక పిట్టతో నీవు ఒక పిట్టతో మాట్లాడినట్లు, క్షమించండి, నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో మాట్లాడిదవా, ఆడిదవా? నువ్వు తలపైకి ఎత్తమ్మా. నీ కన్నికలు ఆడుకునుటకై దాని కట్టివేసిదవా? అంటే ఇక్కడ ఒక పిట్ట ఆటలాడినట్టు దానితో ఆడిదవా? నీ పిట్టలు అంటే ఆ పిట్ట నీ పిల్లలతో ఆడుకున్నటకు దాన్ని నువ్వు కట్టగలవా? ఎంత గొప్ప ఆలోచన కలిగిన మాటలండి ఇవి. మనుషులు ఈ లోకంలో దేనికి లోబడుతున్నాం, దేవుడు ప్రశ్నిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. వాగ్దానాలు తీసుకుంటున్న ప్రతి సంవత్సరం మనం వాగ్దానాల సంబంధమైన బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా లేదా? 7వ వచనం, బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా, వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేదురు. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చదగలవా? దాని తల నిండా చేప అలుకులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగున చెయ్యకుందవు. అంటే దాని పోరు ఎటువంటిదో అటువంటిది నువ్వు చేసే దాన్ని ఒకసారి కనుగొంటే మరలా అటువంటి పోరుకి నువ్వు సిద్ధపడవు. ఎస్, దేవునితో పదే పోరు చేయటకు, పదే వేధించుటకు దేవుని పిల్లలను సాతానుగాడు నడుము కట్టి అదే పనిగా పెట్టుకుంటాడు. మనకి ఏ పని లేనట్టు దానికే లోబడి దానితోటే తిరుగుతూ ఉంటున్నాం. ఈరోజు యేసు ప్రభు యొక్క పుట్టుక దినాలలోకి మనం వచ్చాం. ప్రతి సంవత్సరం వచ్చే పండగే కదా అనుకోవచ్చు. కానీ యేసు ప్రభు ప్రతి సంవత్సరము బాలుడిగా మారుతున్నాడు, నిన్ను ఆనందపరుస్తున్నాడు. నువ్వు స్తుతిస్తుంటే ఆ స్తుతులు ఆలకిస్తున్నాడు. ఆ స్తుతులకు ఆరాధనకు భూతుడై నీ ఎదుట, అంటే ఆరాధన భూతుడై నీ ఎదుట నిలుచున్నాడు. భూతుడు అంటే అది వేరే మాట అనుకోకుండా, అంటే ఆరాధన ఆత్మీయుడు అని ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేనితో ఉన్నాం? అసలు మనం చేసే క్రియలకు, మనం చేసే పనులకు అర్థమలేని బ్రతుకులుగా మనం ఉన్నాం. తర్వాత 9వ వచనము, ఎన్నో వచనమా? దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకుందుమని ఆశ విడిచెదరు. దాని పొడచవు చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అలసిపోవును కదా. అంటే ఒక దానితో ఎవరైనా పోరాడితే అలసిపోతారు కామన్గా, కానీ ఇక్కడ అలసిపోదురు కదా అన్నాడు ప్రభు. ఎందుకన్నాడంటే నీవు ఎవరితో యుద్ధము చేస్తున్నావు, ఎవరితో నువ్వు కాలు దూవుతున్నావో గెలవగలవా? లేదు మన దగ్గర.
ఇలా సాతానుగాడు గెలవలేని వాడితో మనం స్నేహం చేస్తున్నాం. సాతానుగాడు గెలవని వాడితో మనం ప్రేమను పంచుకుంటున్నాం. సాతానుగాడు కార్యక్రమం ఏ దాంట్లోనూ కూడా విజయం సాధించిన వాడితో మనం ప్రయాణం సాగిస్తున్నామే. ఇది ఏమాత్రం భాగ్యమా చూడండి. అడిగిందల్లా ఇచ్చిన ఆయనేమో అసలు లెక్కలేనట్టుగా చూస్తున్నామే. అడిగింది ఇచ్చిందల్లా ఆయననేమో మనం పెడచెవును పెడుతున్నామే. అడిగిందల్లా ఇచ్చిన ఆయన్నేమో లెక్క పెట్టగా నువ్వెవరో నాకు తెలియదన్నట్టుగా మాట్లాడుచున్నామే. ఏమాత్రము న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. 11వ వచనంలో నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చిన ఆకాల వైశాలమంతటి కింద ఉన్నదంతయు నాదే కదా. తాని అవయవములను గుచ్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని కీడును గూర్చి అయినను క్షమించండి, దాని చక్కని తీరును గూర్చి అయినను పలకగా మౌనముగా ఉండును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము ఎంతగా ఆలోచన కలిగి ఉండాలి. యోబు గారితో సాతానుగాడు యోబు గారి దగ్గర పెట్టుకుని సాతానుగాడితో మాట్లాడుతున్నాడు. దేవుడు సుడిగాలి రూపంలో వచ్చి నీతో నీ దగ్గర ఆనాడు కాలంలో ఆ రకంగా వచ్చాడు, కానీ ఈనాడు కాలంలో యేసు ప్రభు రూపంలో మన మధ్యకు వచ్చుచున్నాడు. ప్రభు ప్రతి దినము, ప్రతి రాత్రి, ప్రతి పగలు, ప్రతిరోజు ఆత్మ సంబంధమైన మాటలే మనకి వినిపించుచున్నాయి. సాక్ష్యం మనలో ఉందా? యథార్థత మనలో ఉందా? నీతి మనలో ఉందా? ప్రేమ మనలో ఉందా? ఆత్మీయ సంతోషం మనలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి యోచించండి. ఒకసారి మీ క్రియలు, మీ తలంపులు, మీ ఆలోచనలు ఏ పాటివో ఒకసారి మీరు గ్రహించండి. 13వ వచనంలో ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా లాగగలడా? దాని ముఖ్య ద్వారములను తెలవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ కంపములు కలవు. దాని గట్టు పొలుచులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి అతుక్కుని ఉన్నవి. వాటి మధ్యకు దాని ఆ గాలి ఏ మాత్రమును జోలనేరదు. ఇంకా ఒక వచనం, ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, బెదింప శక్యము కాకుండా అవి ఒకదాని ఒకటి. దేవుని బిడ్డలారా, పొలుసు ఎలాగైతే చేప పొలుసులు కలుసుకుంటున్నాయో అది అలా కలుసుకుని ఉంటుంది. మనము దాని ఇరుకులో, దాని శోధంలో పడిపోతున్నామేమో అని దేవుని ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. కొన్ని జంతువుల యొక్క పేర్లు లేదా కొన్ని యొక్క మకరమ గల జంతువు యొక్క పేరుని ఎత్తి దానికి తాళము నువ్వు ఎవడమైనా దాని మోటికి కళ్ళెము వేయగల శక్తిమంతుడు ఎవరైనా భూమి మీద ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే లేనివాడు దేవునితో పోరాటకును దేవుని మీద తిరుగుబాటు చేయటకు శక్తిమంతుడు కాడు. ఎందుకంటే దేవుడు దాన్ని నియమించిన వాడు. అదే దేవుని ఎదుట ఏమంటే తల ఉంచుకుని దాని నువ్వు దానికి తాళము వేయగలవా అని అడుగుచున్నాడు. ప్రియులరా,
సాతానును ఈజీగా మనం జయించవచ్చు, కానీ సాతానుకు జయించుట ఈజీగా పోయి ఈజీగా తన చేతిలో చిక్కుపోతున్నాం. ఈజీగా చిక్కుకుపోయి దానికి బయటికి ఎలా రావాలో తెలియక గిజగిజా కొట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం యేసు ప్రభు నేనున్నాను, మీరు భయపడకండి, ప్రతి వాక్యములో నేనున్నానని భయపడకండి, యోబు విషయంలో, దావీదు విషయంలో, అబ్రహాం విషయంలో, ఇషాకు విషయంలో, యాకోబు విషయంలో ఎన్నో రకాలు పెనుగులాడుతూ నన్ను గెలిచిన వారు ఉన్నారు, మీరు వారిని ఎందుకు ఎంచుకోకుండా వీడిని ఎందుకు ఎంచుకుంటున్నారని ప్రభు అడుగుచున్నాడు. ప్రియులారా, మనం ఎంచుకున్నది సాతాను వైపే. దేవుని వైపు యథార్థముగా ఏమండి పేతురు వలె మనం జీవించుచున్నామా? యేసు ప్రభు యొక్క తండ్రిగా మరి పాత్ర పోషించిన యేసేబు వలె మనం యథార్థత కలిగి మరియాని ప్రేమించినట్టుగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? యథార్థత మనలో ఉండాలి, విశ్వాసం మనలో ఉండాలి, నీతి మనలో ఉండనప్పుడు ఖచ్చితంగా దేవుని ఎదుట ప్రార్థన కలిగి ఉండగలం. నా ప్రియమైన దేవుని బిడ్డల యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పెనుగులాడుతూ దేవునితో ప్రార్థన చేశాడు. యాకోబు అందుకే విజయ వీరుడు అని నేను పడ్డాను. అందుకే యాకోబు వంశంలోంచి దావీదు వచ్చాడు, దావీదు వంశంలోంచే యేసు ప్రభు వచ్చాడు. సిగురైన దావీదు, సిగురైన యేసు ప్రభు ముద్దుగా మొలుచును. శ్రమ, వేదన, బాధ, దావీదు పడిన శ్రమ ఎవరూ పడలేదు. ఎందుకంటే దావీదు యొక్క తల్లి పడిన వేదన ఈ లోకములు ఎవరు పడరు. దావీదు తండ్రి అధికారము కలిగి ఉన్న ఒక భార్యను భార్యగా స్వీకరించుకులా కుమారుడు నా కుమారుడిని నేను రొమ్మెత్తుకి ఇరుచి మాట్లాడలేని పరిస్థితి దావీదు యొక్క తండ్రిది, యెషయా భక్తుడిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత దుఃఖములో దావీదు ఉన్నాడు. అయినను దావీదుకు విజయమే సమకూర్చాడు దేవుడు. అటు ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును ఇచ్చి ఇటు విజయాలు మనం సాధించి మకరమైన ఒక మరి జంతువుని దేవుడు ఎలాగును మనుషులతో దురాత్మను గద్దించగల పోల్చి ఉంచాడో ఒకసారి మనం ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మకరం అనే ఒక జంతువు ఉండది, సముద్రంలో జీవించే ఒక జీవి, దానిని బంధించగలవా అని దేవుడు అడుగుతున్నాడంటే, ఈనాడు మనం ఏ శక్తి కలిగి ఉన్నాం, ఏ కృప కలిగి ఉన్నాం, ఏ ఆలోచన కలిగి ఉన్నాం, ఒకవేళ లేని ఎడల అటువంటి బలమును పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి ఈ ఆనంద మాసములో అందించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు. సృష్టికర్త, మహోన్నతుడా, నీకు స్తుతులు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను, నీ మేలైన దీవెన ఆస్తరణ, ఆత్మీయత, సంపూర్ణ శక్తిని, బలమును సమకూర్చి మహిమ పొందమని దేవా, ఈనాడు నా బిడ్డలైన వారు, ఈనాడు మా స్నేహితులైన వారు, ఈనాడు మా రక్త సంబంధకులైన వారు, మా స్నేహితులు, మా బంధుమిత్రులైన వారు ఎన్ని భాషలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని పల్లెల్లో ఉన్నారో వారందరి కొరకు నీ సేవకుడు నేను మొరపెడుచున్నాను. నాయన, సాతాను చేతుల్లో పడిపోయి అల్లాడిపోతున్న ఈ బిడ్డలను నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ సన్నిధి కాపుదల, నీ కృపతో నింపమని, బలపరచమని, దీవించమని అడుగుచున్నాను ప్రభువా. ఓ పరిశుద్ధుడా, ఓ పరలోక తండ్రి, ఓ రక్షకుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. మా మరణము, మా బ్రతుకులు ఎలా ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీ సన్నిధి కాపుదల మాకిచ్చుచున్న దేవుడు అయినావు. అటువంటి దీవెన ఆశీర్వాదం ఈనాడు ప్రజలకు తనకును, ప్రార్థించిన బిడ్డలకు, ప్రార్థించబోతున్న బిడ్డల అందరికి ఆనందమాసమం ఇయ్యక నీవు నాయన వారి ఒడిలోకి, వారి హృదయములోకి ఆనందమును కుమ్మరించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన సిలువ రక్తం మీకు సహాయముగా, రక్షణగా ఉంచని రాజ్యముకు సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.